అబద్ధాల పునాదులతో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం మల్లు, భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హస్తం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు గ్యారేజ్లో ఉంది. ఆ గ్యారేజ్లో ఉన్న కారు చుట్టూ ఇనుప సామానుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. కాబట్టి మీరందరూ అమూల్యమైన ఓటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు, సోనియా గాంధీ గారి కొడుకు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మీ అందరి అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత